లోకల్ సెక్షన్ దీని మీద ఉద్యమించినంతగా ఎక్కడ ఉద్యమించడం. వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతూ అరే వాళ్ళకి న్యాయం జరుగుతూ మనకి న్యాయం జరిగే పరిష్కారం చెప్తున్నారు. ఈ దాడి చేస్తున్నారు అంటే తన అర్థం వాళ్ళకి ఎంత కిరాతకమైనటువంటి ఆలోచన రాజకీయ ప్రయోజనాలు చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు ఇలాంటి దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా మొబిలైజేషన్ సంబంధించి లోక్సత్తా పట్ల సానుభూతి సాత్కారంలో లక్షల్లో ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళందరినీ మా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ అంత లేకపోవచ్చు. వాళ్ళని కన్సాలిడేట్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేసి ఒక చోటకి తీసుకురాకపోవచ్చు. రేపొద్దు మీరు ఒక SMS మొబైల్ పెట్టండి, ఒక ఒపీనియన్ పోల్ కండక్ట్ చేయండి, ఎంతమంది రియాక్ట్ అవుతారు మీకు అర్థమవుతుంది. అంటే లోక్సత్తాకు ఉన్న మద్దతు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చే అవకాశం లేకపోయి ఉండొచ్చు. దాడులు మన ధర్నాలు నిరసనలో బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు. కానీ లక్షలాది మంది చదువుకున్న ఆలోచన ఉన్న యువతలో కానీ మధ్యతరగతిలో కానీ అమాటికి వస్తే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ భావాలు వాళ్ళ గుండెల్లో జీర్ణించకపోయినాయి, వాళ్ళ వేళ్ళు నిండిపోయాయి. కాబట్టి దానికి మార్గం వారు చెప్పింది, శ్రీకాంత్ గారు చెప్పిన దానికి ఎంతమంది ఏమైతే జరిగిన దాడిని ఖండిస్తున్నారంటానికి బహిరంగ సభలో ఒకటే లేదా ధర్నాలో రాస్తారో కొన్ని మార్గం కానక్కర్లేదు. ఎన్ని లక్షల గుండెలు దీని గురించి స్పందిస్తున్నాయో మీరు ఏదైనా ఒక ఒపీనియన్ పోలో లేకపోతే SMS మిస్డ్ కాల్ మరొకటి పెడితే మీకు అర్థం అవుతుంది. రైట్. వాషింగ్టన్ DC నుంచి మరొక